హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. కథ పేరు ఇంటింటి కథ. నా మాటల్లో 9వ భాగం, ఆఖరి భాగం వినేద్దాం. ఈ కథ ఎలా ఎండ్ అవుతుందో చూసేద్దాం. దీనికంటే ముందు మిగతా 8 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి, సరేనా? వెంకట్రావు గారు పెద్ద కొడుకు అలా జైలుకి వెళ్ళటంతో పరువు పోయింది అన్న చింత ఒక పక్క, కొడుక్కి ఏ శిక్ష వేస్తారో అన్న దిగులు ఒక పక్క, డబ్బు లేక పిల్లల పెళ్ళిళ్ళు ఏమవుతాయో అన్న చింతతో ఆయన బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి ఆ రాత్రి ఆయనకు పక్షవాతం వచ్చి ఎడం వైపు అంతా చచ్చుపడిపోయి మంచం పట్టాడు ఆయన. ప్రసాద్ మీద కేసు ఫైల్ అయింది. కేసు నడుస్తుంది. ప్రసాద్ మీద కేసు బలంగా ఉంది. వెంకయ్య లతని చిన్నప్పటి నుంచి పెంచినవాడు, ఆ ఇంటి ఉప్పు తిన్నవాడు. నారాయణమూర్తి గారు చనిపోతూ విల్లులో అతనికి బాగా ముట్ట చెప్పాడు. ఆ కృతజ్ఞతతో అతను జరిగిందంతా చెప్పాడు. హత్యా నేరం ఆవేశంలో చేసినా, చెయ్యాలని చేయకపోయినా హత్యే. ప్రసాద్కి శిక్ష తప్పదని అందరికీ తెలుసు. ఆ శిక్ష కాస్తన తగ్గించేలాగా చేయాలని వెంకట్రావు గారి తాపత్రయం. లాయర్లను పెట్టే తాహతూ లేదు. ప్రసాద్ తనకి లాయర్ అక్కర్లేదు అన్నాడు. కోర్టు వారే అతనికి లాయర్నిచ్చారు. ప్రసాద్ అన్నింటికీ అతీతుల్లాగా నిర్లిప్తంగా ఉండిపోయాడు. కేసు తప్పదు, శిక్ష తప్పదు అని తెలిసాక ఏదో వైరాగ్యం చోటు చేసుకుని ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. లతను చంపినందుకు అతనికేం బాధలేదు. అలాంటి నీచురాలు, రాక్షసి చావటం మంచిది. తను జన్మంతా ఏడవకుండా విముక్తి లభించింది అనుకున్నాడు. లత చనిపోయాక లాయర్ లత వీలునామా చదివాడు. లత ముందు జాగ్రత్తగా తదనంతరం తనకి పిల్లలు కలిగితే తన ఆస్తి అంతా పిల్లలకే చెందాలని, పిల్లలు కలగకుండానే తను చనిపోతే తన ఆస్తి అంతా వివిధ చారిటీస్కి చెందేట్లుగా వీలునామా రాసింది. ప్రసాద్కి నయా పైసా దక్కని విధంగా కట్టుదిట్టం చేసి రాసింది. అది విని ప్రసాద్ మరింతగా లతని ద్వేషించాడు. ఈ పెళ్లి వల్ల తను పొందింది ఏమీ లేదు కానీ నరకం రుచి చూశాడు. ఆఖరికి జైలు పాలయ్యాడు. ప్రసాద్ హత్య చేసి జైలుకు వెళ్ళగానే ఆ వార్త అందరికీ తెలిసి వసంత, మాలతీలకు కుదిరిన సంబంధాల వాళ్ళు పెళ్లి ఆపుకుంటున్నట్లుగా చావు కబురు పడేశారు. లేకపోయినా కూతుళ్ళిద్దరికీ అంతంత కట్నాలు ఇచ్చేయగలిగిన తాహతు వెంకట్రావు గారికి ఎలాగో ఉండేది కాదు. అప్పో సొప్పో చేసి ఏ 10,000 తెచ్చి ఇద్దరు పెళ్ళి క్లుప్తంగా చేస్తాను అంటే వాళ్ళు అంగీకరించరు. ఏం చేయను భగవంతుడా అని బెంగ పెట్టుకున్నారు ఆయన. ఆయనకి ఆ బెంగ అక్కర్లేకుండా సంబంధం వదులుకున్నట్టు రాసి పడేశారు. కాంతమ్మ లబలబలాడిపోయింది. వెంకట్రావు గారు ఖిన్నుడై మాట పలుకు లేకుండా ఉండిపోయారు. వసంత మొహం మాడిపోయింది. అందరిలో మాలతి ఒక్కర్తే కాస్త నిబ్బరంగా అనిపించింది. ఆశ లేకపోయినా మధ్యవర్తిని పంపి, ఇదేమన్యాయం, తాంబూలాలు పుచ్చుకున్న సంబంధం తిరిగిపోతే మా పిల్లల గతేంటని కబురు పంపారు. హత్యలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళ సంబంధాలు మాకొద్దు అని తిప్పి కబురు పెట్టారు వాళ్ళు. ఆ రోజంతా ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఛీ వెధవలు, చదువుండి సంస్కారం లేని ఆ వెధవల సంబంధాలు తప్పిపోతే పోయాయి, అంతా మన మంచికే అంటూ వసంత ఉక్రోషంగా ఎగిరింది. కానీ ఆమె అంతరాంతరాల్లో నిరాశ ఆమెను వంగదీసింది. అన్నయ్య ఆ స్థితిలో పడ్డాడు. తండ్రి మంచాన పడ్డాడు. ఇంకా డబ్బేది? పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి తమకి? ఒకవేళ క్రింద మీద పడి పెళ్లి చేసినా ఈ మాత్రం సంబంధం తేగలడా? ఏ గుమస్తానో తెచ్చి కట్టుకోమంటారు. తను చచ్చినా చేసుకోదు. వసంత మనసంతా చిరాగ్గా, నిరాశగా మారిపోయింది. ఈ స్థితిలో పడేసిన ప్రసాద్ని తిట్టుకుంది. ఇలాంటి ఇంట్లో పుట్టినందుకు తనకి తాను తిట్టుకుంది. గుడ్డిలో మెల్లగా తనకేదో ఉద్యోగం ఉంది కనుక సరిపోయింది. లేకపోతే ఊహించడానికే భయం వేసింది. 2 నెలల్లో ప్రసాద్ కేసు హియరింగ్కి వచ్చి మరో నెల నడిచి పూర్తయింది. ప్రసాద్ ఆవేశంలో, కోపంలో ఆమె మీదకు లంఘించి పీక నులిమాడు. కానీ
కావాలని చేసిన ప్లాన్డ్ మర్డర్ కాదని లాయర్ ఆధారాలు చూపించడంతో కోర్టు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంట్లో పనివాళ్ళు, ఆఫీస్ వాళ్ళు అంతా లత మనస్తత్వం వివరించి ప్రసాద్ని ఆ ఇంట్లో ఆమె ఎంత హీనంగా చూసేదో, ఎంతలా రెచ్చగొట్టేదో వివరించారు. అంతేకాక లత విల్లులో భర్తకు రూపాయి కూడా దక్కకుండా దాన ధర్మాలకు రాయటంతో భర్త పట్ల ఆమెకి ఎంత కసి చులకన ఉందో లాయర్ నిరూపించారు. చెల్లెళ్ల పెళ్లి కోసం ఇస్తానని ఆశపెట్టిన డబ్బు ఇవ్వనందున ఆవేశంతో చేసిన పని అని నిర్ణయించి 5 ఏళ్లు శిక్ష విధించాడు జడ్జి. ఆ తీర్పు అందరికీ ఆనందదాయకమే అయింది. 5 ఏళ్లంటే ఎంత అనుకొని తేలిగ్గా నిట్టూర్చారు. ప్రసాద్ అయితే ఏదో పెద్ద ఆపద తప్పిన వాళ్లాగా అనుభూతి చెందాడు. ఆ నరకం తప్పి స్వేచ్ఛ పొందాడు తను అనిపించింది. జైలు నుంచి విడుదలయ్యాక ఏ ఉద్యోగం దొరకపోతే రిక్షా తొక్కుకుంటాడు. ఆ బంగారు పంజరం బతుకు కంటే అదే నయం. స్వేచ్ఛగా గంజి తాగి ఆనందంగా ఉంటాడు. ప్రసాద్ ఆనందంగా శిక్ష అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసాద్కి భవిష్యత్తు పట్ల ఆశ, ఉత్సాహం కలగటానికి శాంతి కూడా ఓ కారణమే. ప్రసాద్ జైల్లో ఉండగా పేపర్లో వార్త చదివి నీరసపోయిన శాంతి జైల్లో ప్రసాద్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకొని, సార్ ఇదేం కర్మ, ఎందుకులా చేశారు, అయ్యో మీకింత కష్టం అంటూ ఏడ్చింది. తల్లి, తండ్రి, చెల్లెలు, స్నేహితులు అందరూ వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పినప్పుడు కలగని అనుభూతి శాంతి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు కలిగింది. తన పట్ల ఆమెకున్న అభిమానానికి అతని గొంతు నిండుకుంది. శాంతి అన్నాడు చెమర్చని కళ్ళతో ఆమె వంక చూసి నవ్వటానికి ప్రయత్నిస్తూ. నాకిది జైల్లా లేదు శాంతి, బంగారు పంజరంలోంచి విముక్తుడై స్వేచ్ఛ పొందినట్లుంది. ప్లీజ్ నీవలా బాధపడకు అన్నాడు. శాంతి చిత్రంగా చూసింది. అవును శాంతి, లతని కావాలని చంపకపోయినా ఆమె చనిపోవటం నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా. కోర్టు శిక్ష వేస్తారు, వెయ్యని 10 ఏళ్ళు వేస్తారేమో. ఆ తర్వాత నా ముందు ఇంకా జీవితం ఉంది. ఆ జీవితంలో అయినా సుఖం నాకు దక్కుతుంది అన్న ఆశతో జైల్లో గడుపుతాను. ఒకరోజు విడుదలై బయటకు వచ్చి స్వేచ్ఛావాయువులు పీలుస్తాను ఎమోషనల్గా అన్నాడు ప్రసాద్. ఆ రోజు మీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ నిల్చుంటాను శాంతి తడబడుతూ అంది. ప్రసాద్ సంభ్రమంగా చూశాడు. ఒక్కసారి అతని ముఖంలోకి వెలుగు వచ్చింది. చప్పున కటకటాల్లోంచి చెయ్యి చాపి ఆమె చెయ్యి అందుకొని శాంతి అన్నాడు. శాంతి అతని కళ్ళల్లోకి చూడలేని దానిలాగా తలదించుకుంది. అవును, ఆ రోజు ఎప్పుడొచ్చినా 5 ఏళ్ళు కానివ్వండి, 10 ఏళ్ళు కానివ్వండి, ఆ రోజు వరకు మీకోసం ఎదురు చూస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. శాంతి చాలు, ఆ మాట చాలు నాకు. ఆ మాట ఆసరాతో జైలు శిక్ష ఆనందంతో అనుభవిస్తాను. శాంతి, జీవితంలో పొందలేని ఆనందాన్ని నీ సహచర్యంలో పొందుతాను. నాకు లక్షలు వద్దు, కార్లు, మేడలు ఏమీ వద్దు. ఒక చల్లని చూపు, అనురాగపు పలుకు, అమృత హృదయం పంచే స్త్రీ కావాలి అంతే అన్నాడు. అంటుంటే అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. శాంతికి కూడా కంటిన్యూ జారింది. ప్రసాద్ జైలుకెళ్ళిన తర్వాత నెల 10-15 రోజులకి రామారావు, కమల రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి వచ్చి వెంకట్రావు గారికి కాళ్ళకి దండం పెట్టారు. మంచంలోంచి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించారు. బాబు, 10 కాలాలు చల్లగా బతకండి. దురదృష్టవంతురాలు అనుకున్న దానికింత అదృష్టం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా దురదృష్టానికి నీవు మనసు మార్చుకుంటావని భయపడ్డాను. నీదింత పెద్ద మనసు అనుకోలేదు. దేవుడు చల్లగా చూస్తాడు నాయనా అంటూ కమలను అక్కున చేర్చుకొని, తల్లి ఇది ఈ బీద నాన్నని క్షమించమ్మా. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటూ ఉంటే వద్దని తీసుకొచ్చి పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి అర్థం చేసుకో. పట్టెడు పసుపు కుంకుమ తప్ప ఏమి ఇవ్వలేను అన్నారు గాత్కతికంగా. మాకు మీ ఆశీర్వాదం తప్ప ఏం అక్కర్లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీరేం దిగులు పడకండి మామగారు మృదువుగా అన్నాడు రామారావు. కమల కాపురానికి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరిలో ఏదో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎవరి పనులు వాళ్ళు యాంత్రికంగా చేసుకుంటున్నారు. వసంత అయితే మరీ నిరుత్సాహంగా తయారైపోయింది. రతన్లాల్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతుర్ని, ఆమె ధరించిన వజ్ర వైడూర్యాలని, అలంకరణని, ఆ పార్టీని చూశాక తనంత అవివేకంగా అందని పనులకి అరులు చాచిందో అర్థమైంది. వారి ఐశ్వర్యం, అంతస్తుల ముందు నిలబడే తాహత కూడా లేని తను ఎంత పిచ్చిగా భ్రమపడింది. పెళ్ళయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి విదేశాలు వెళ్ళారు. ఆఫీస్ పని అతని తండ్రి చూసుకునేవాడు. అంచేత ఆఫీస్ పని అంటే కూడా విసుగు పుట్టింది వసంతకి. తప్పనట్టు చేసేది. పూర్వపు చలాకీతనం మాయమైన తనలో. పెళ్లి తప్పిపోయిన విషయం విని ఫాతిమా సానుభూతిగా చెయ్యి నొక్కి, డోంట్ వర్రీ వసంత, నీ అన్న ఏదో చేస్తే దానికి నేను శిక్షించాడు. సంస్కారాల సంబంధం తప్పిపోవటం మంచిదేలే అంది.
అంతా పైకి ఓదార్పుకి అన్నా పెళ్లి తప్పిపోయినందుకు ఆ మాత్రం సంబంధం దొరకదని అందరికీ తెలుసు. ఒకసారి వెళ్ళి పెళ్లి కొడుకుని కలిసి ముఖాముఖి మాట్లాడితేనో అనిపించింది వసంతకి. కానీ ఊర్లో ఉండి తనెక్కడ పనిచేస్తుందో తెలిసి కూడా కనీసం స్వయంగా వచ్చి చెప్పని పెద్ద మనిషిని ఓసారి ఫోన్ చేసి కనీసం క్షమాపణ చెప్పి సంస్కారం లేని అతనితో మాట్లాడే ప్రయోజనం ఏముంటుంది అనుకుంది. మనిషి సరదాగా సోషల్గా కనిపిస్తే ఏదో అనుకుంది. అభ్యుదయం వేషాల్లో మాటల్లో తప్ప కార్యాచరణంలో ఉండదు అని అర్థం చేసుకొని నిట్టూర్చింది. కమల వెళ్ళాక కమల రాబడి లేదు. వెంకట్రావు గారు మంచాన పడ్డారు. ఆయనకి కంపల్సరీ రిటైర్మెంట్ తప్పలేదు. జీతం వచ్చినప్పుడే అంతంతగా గడిచే ఇల్లు పెన్షన్తో వసంత జీతంతో గడుపుకోవాలి అంటే కింద మీద పడాల్సి వచ్చింది. శంకర్ ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఏం చేస్తున్నాడో దేవుడికే ఎరుక. పరీక్షన్నా ఇస్తావురా అంటే ఏదో ఉత్తరిస్తున్నట్లుగా ఇస్తాలే అన్నాడు తల్లితో. ఓసారి 200, మరోసారి 100 ఇలా ఎప్పుడన్నా డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. వెంకట్రావు గారు మందుల ఖర్చుకే ఎంతైనా చాలేది కాదు. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో వసంత చిరాకు మరీ ఎక్కువైపోయింది. ఇల్లు నరకంలా తన సంపాదన అందరూ పీకు తింటున్నట్లుగా తనకి అన్యాయం చేసినట్లు అనిపించి ప్రతి దానికి కస్సు బుస్సులు పడేది అందరి మీద. మాలతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఓ రోజు మూర్తితో రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి మెళ్ళలో పూలదండలతో వచ్చి తల్లి తండ్రికి నమస్కారం పెట్టంగానే అంతా అవాక్కైపోయారు. ఒక్క క్షణం అర్థం కాని వారిలాగా విభ్రాంతిగా చూశారు. మూర్తి మాలతి ఇద్దరు పెళ్లి చేసుకోవటం అన్నది ఎవ్వరూ ఊహించనిదేమో. తెల్లపోయారు. ముందుగా కాంతమ్మ వేరుకొని ఏంటే ఇది అని మాత్రం అనగలిగింది. అమ్మా, మూర్తిగారు నేను పెళ్లి చేసుకున్నాం. ముందుగా చెప్తే ఎలాగోలాగా అప్పో సొప్పో చేసి మా పెళ్లి చేయాలని తాపత్రయపడి అప్పులు పాలవుతారు అనవసరంగా అని చెప్పలేదమ్మా. మీ దగ్గర దాచాలని మీరు వద్దంటారని కాదు, అనవసరంగా ఖర్చు తప్పించాలని ఇలా చేశాం అంది మాలతి. అయ్యో, ఎంత లేని వాళ్ళమైనా పిల్లకి 4 లక్షలు వేయలేమే. ఇదేం పెళ్ళే, దిక్కు మొక్కు లేని వాళ్లలాగా ఇంతమంది ఉండి ఒక్కరితివి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావంటే. అయ్యో, కాంతమ్మ వెలవెల్లాడింది. వసంత నమ్మలేనట్లుగా సంభ్రమంగా చూస్తుండిపోయింది. మూర్తి మాలతి ఇద్దరు ఎలా, ఎప్పుడు ఇద్దరికి కలిసింది? ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మూర్తి తన చుట్టూ తిరిగి తన చెల్లెల్ని ఎలా చేసుకున్నాడు? సిగ్గులేదు. అక్కని ప్రేమించానని చెప్పి చెల్లెల్ని చేసుకుంటానికి తిరస్కారంగా చూసింది. మూర్తి అదేం గమనించలేదు. అతని మొహంలో సంతోషాన్ని వెలుగును చూస్తుంటే ఎంతో ఇష్టపడి మాలతిని చేసుకున్నట్లుగా ఉంది. మాలతి మూర్తి పక్కపక్క నుంచోనుంటే ఈడు జోడులా కనిపించారు. మూర్తిలో తను ఇదివరకు చూసిన అనాకారితనం ఇప్పుడెందుకో ఆమెకి కనిపించడం లేదు. మాలతి తనకంటే చిన్నది. తనకంటే ముందుగా, తనకంటే ధైర్యంగా తనకు కావాల్సిన నచ్చిన వాడిని చేసుకుంది. తను ఇంకా కన్నెగా ఉండగానే అది కాపురానికి వెళ్ళిపోతుంది. కమల వెళ్ళిపోయింది. మాలతి వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఈ ఇంట్లో తనుండిపోయింది. వసంతలో ఏదో అసంతృప్తి, అసూయ చోటు చేసుకొని మొహం మార్చుకుంది. కాంతమ్మ వసంత మొహం చూసి గ్రహించింది. ఇంట్లో నీకంటే పెద్దది ఉండగా నీవు చేసుకుని వచ్చేసావు. ఇలా మీరిద్దరూ చేసుకుంటామని చెప్తే దానికో ఏదో కుదిర్చి 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం కదా అంది. ఆమె మాటల్లో ఆమెకే నమ్మకం లేనట్లుగా నీరసంగా వచ్చాయి ఆమె మాటలు. మాలతి వసంతి వంక చూసి చిలిపిగా నవ్వింది. అక్కయ్యకి నచ్చే రాజశేఖరం వచ్చే వరకు నేను కూర్చుంటే ముసల్దాన్నైపోతానమ్మా. మూర్తి వాళ్ళ అమ్మగారి వాళ్ళు ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టారు. అంచే తొందరగా చేసుకున్నాము. సారీ అక్కయ్య అంది మాలతి. సారీలు ఎందుకు చెప్పటం? నాకు నీకిష్టమైంది నువ్వు చేసుకున్నావు. నా కోసం ఎవ్వరూ ఏదీ మానుకోనక్కర్లేదు. పుల్ల విరిచినట్లుగా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వెంకట్రావు గారు నిట్టూర్చి, చిన్నప్పటి నుంచి మా కష్టసుఖాలు అర్థం చేసుకున్న మన పిల్ల, నా తల్లి. అందుకే మన అసహాయత అర్థం చేసుకొని మనకి ఖర్చు లేకుండా చేసుకుందే మాలతి. ఇలా రామ్మా. మూర్తి, నీవు నా అల్లుడువైతే బాగుండేది అనుకున్నాను. వసంతకి ముందే చూపులేదు. దురదృష్టవంతురాలో అదృష్టవంతురాలో నిన్ను కాదంది. మా మాలతి కష్టం సుఖం తెలిసిన పిల్ల. దాన్ని చేసుకున్నావని నీవు విచారించే రోజు ఎప్పుడూ రాదు బాబు. ఏదో ఈ అసక్తుడైన తండ్రికి బరువు లేకుండా 2 ఆడపిల్లలు వారితో వారు చూసుకున్నారు. ఇంకా మా వసంత కూడా ఎవరినన్నా చేసుకుంటే నాకు దిగులుండదు. ఆయన నిట్టూర్చారు. బాబు, ఇలా రిజిస్ట్రార్ పెళ్లి చేసుకోవటానికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకేం కోపం లేదుగా? కాంతమ్మ అనుమానంగా అడిగింది. మూర్తి చిరునవ్వు నవ్వాడు. నేనేం కులంగాని అమ్మాయిని చేసుకోలేదుగా. రిజిస్ట్రార్ పెళ్ళంటే వాళ్ళు అంగీకరించరని చెప్పలేదు.
ఎందుకు వచ్చిన అనవసర ఖర్చు చెప్పండి. ఆ డబ్బు మాకిస్తే ఇంట్లోకి 4 కొనుక్కుంటాం కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలమ్మా. మార్పు కాకపోతే ఇప్పటికీ మోయలేని భారమైన బతుకులతో నడుము విరిగి చతికిల పట్టం. ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసి గుల్లా అవుతున్న సంసారాలు చూస్తున్నాంగా. పెద్దవాళ్ళు 4 రోజులు కోపగిస్తారు, తర్వాత వాళ్లే సర్దుకుంటారమ్మా. వెంకట్రావు గారు నిస్సహాయంగా నవ్వుతూ, సర్దుకోక ఏం చేస్తారు తల్లి. డబ్బు మనుషులను లొంగదీస్తుంది. ఆర్థిక దుస్థితి మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. ఒక విధంగా మీరు చేసింది మంచి పనే బాబు. ఎలా చేసుకున్నా ఇద్దరు అన్యోన్యంగా 10 కాలాలు చల్లగా కాపురం చేసుకోవాలి, అంతే మేం కోరేది. వెంకట్రావు గారికి ఒక విధంగా నిశ్చింతగా ఉంది. ఆ సంతోషం ఆయన మొహం మీదే కనిపించింది. 2 కొత్త చీరలు, ఇంత పసుపు కుంకం, మిఠాయి, చలిమిడి అప్పటికప్పుడు చేసి అత్తవారింటికి పంపింది కాంతమ్మ. ఆ రోజంతా వసంత మొహం ముడుచుకొని మాట్లాడకుండా ముభావంగా ఉంది ఇంట్లో. మాలతి కూడా వెళ్ళాక వసంతకి ఆ ఇంట్లో మరి ఉండబుద్ధి కావటం లేదు. రోగిష్టి తండ్రి, వంటింట్లో కొట్టుకునే తల్లి, ఇల్లు పట్టని తమ్ముడు. ఆ మధ్య తను ఒక్కరితే ఏదో వెలేసిన దానిలాగా, ఎవ్వరికి చెందని దానిలాగా, ఏదో పోగొట్టుకున్న దానిలాగా, చేతులారా ఏదో వదులుకున్న దానిలా, ఏదో నష్టపోయిన దానిలా దిగులుగా, చిరాకుగా, అన్యమనస్కంగా తిరిగేది. తనకేం కావాలో కమల ఇంటికి, మాలతి ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టొచ్చినట్లు కనపడేది. రామారావు, కమల ఇద్దరికీ రెండో పెళ్ళైనా ఎంత ఆనందంగా ఉన్నారు. కమల ఉద్యోగం మానేసింది. అస్తవ్యస్తంగా ఉండే ఇల్లు కమల ఇంట్లో అడుగుపెట్టాక ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుంది. రామారావు మొహంలో, కళ్ళల్లో వెలుగు, పిల్లల మొహంలో సంతోషం, సంతృప్తి చూస్తుంటే ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో అనిపించింది. మరి ఇల్లాలకి ఆడదానికి కావాల్సిందేంటి? ఎంత చదువుకున్నా, ఎన్నెన్ని ఉద్యోగాలు చేసినా నాది అనగలిగే ఇల్లు, నేనున్నాను అని అభిమానించి ఆదరించే భర్త, జీవితానికో అర్థం చెప్పే పిల్లలు. ఎంత అణుయుగంలో ఉన్నా, ఎంత అధునాతనంగా ఉన్నా, ఆటవికులమైన సహజ స్వభావాలలో మార్పుండదు కాబోలు. రామారావు కమలని ఎంత అభిమానంగా, అపురూపంగా చూస్తాడు. పాత భర్త సంగతి పొరపాటున కూడా సంభాషణలో రానేయడంట. ఎంత సహనం, శాంతం అతనికి. అక్కయ్య ఎంత అదృష్టవంతురాలు. అలాంటి భర్త కోసం ఏ భార్య అయినా ఏమైనా చేస్తుంది. మరి ఇక పిల్లలు కలగకుండా భర్తని వేసక్టిమి చేయించుకోమందని విని అంతా ఆశ్చర్యపోయారు. వసంత విస్తుపోయింది. అంతగా ఆశ్చర్యపోవటానికి ఏముందే, మాకిద్దరు పిల్లలు చాలు, ఇంకా పోషించే స్తోమత ఉన్నా మానినా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే అది ఆయన్ని బాధిస్తే ఆ దేవుళ్ళలాంటి మనిషిని నేను హింసించలేను. అందుకే నాకు పిల్లలు వద్దనుకున్నాను. ఇద్దరూ నా బిడ్డలు. ఓసారి బిడ్డకు జన్మనిచ్చి ఆ అనుభవం రుచి చూశాను. మాతృత్వం అంటే ఎలాంటిదో ఆ బిడ్డను కని పెంచకపోయినా అనుభవించాను. ఇంకా నాకేం కావాలి? ఇలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు అంది సంతృప్తిగా నవ్వి. ఏం తోచనప్పుడల్లా కమల ఇంటికెళ్ళి కూర్చుంటుంది వసంత. ఆ ఇంట్లో వెల్లివిరిసే శాంతి, ఆనందం చూస్తుంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఆ పిల్లలతో ఆడుకుంటుంటే టైం గడిచిపోతుంది. వసంత, నాకో తోవ చూపావు, నన్ను ఇంటిదాన్ని చేశావు. మాలతి దాని తోవ చూసుకుంది. బావగారికి చెప్పాను నీకు మంచి సంబంధం చూడమని. ఏదో అమ్మ నాన్న ఉండగా నీవు ఓ ఇంటిదానివైతే అంటుంది ఆరిందలాగా. మరదలు మాణిక్యం. కార్లు, ఓడలు, షేర్లు, వగైరాలు ఉన్న వాణ్ణే కావాలంటే తేలేను కానీ చూస్తున్నా. మా ఆఫీసులో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరినీ కాచి వడపోస్తున్నా. ఫిల్టరింగ్ అయ్యాక తీసుకొస్తా, రామారావు హాస్యంగా అన్నాడు. మీరు మరీను ఏదో చిన్నతనం. అందరికీ ఏవో కోరికలుంటాయి, దానికి మాత్రం తెలియదేంటి? మన అంతస్తు ఏంటో సరదాకి ఏవేవో అనుకుంటూ ఉంటాం, అన్నీ నిజమవుతాయేంటి? వసంత తరపున వకాల్తా తీసుకున్నట్లుగా అంది కమల. వసంత అభిప్రాయాలు అప్పటికి ఇప్పటికీ కొద్దిగా మారినా పూర్తిగా పరిస్థితులతో రాజీ పడక అటూ ఇటూ కాక మధ్యస్థంగా ఆమె మనసు ఇంకా ఊగిసలాడుతుంది. వాళ్ళ మాటలకి జవాబు ఇవ్వకుండా నవ్వి ఊరుకుంటుంది. జవాబు ఇవ్వకుండా చూద్దాం ఎవరిని తెస్తారో, అప్పుడే ఆలోచించవచ్చులే అనుకుంటుంది. పెళ్ళయ్యాక ఒక నెల రోజుల్లోనే మాలతి ఎలా మారిపోయిందో, మూర్తి ఇంట్లో అందరినీ ఎలా మెస్మరిజం చేసినట్లు ఆకట్టుకుందో చూసి వసంత ఆశ్చర్యపోయింది. మాలతి అత్తవారింట్లో అంతా నెల రోజులకే మాలతి తమ ఇంట్లో మనిషి అన్నట్లుగా కలిసిపోయారు. ఇంట్లో పెత్తనం, పని అంతా మాలతే. అత్తగారిని ఒక్క పని ముట్టుకునేదు. ఆడబడుచుకి జడ దగ్గర నుంచి వేస్తుంది. మరిది ఏ వేళకి వచ్చినా చిన్న కుర్రాళ్ళ దగ్గర కూర్చొని అన్నం పెడుతుంది. ఇల్లంతా దాని అభిరుచికి తగ్గట్లు సరిచేసింది. మా మాలతి, మా వదిన అంటూ అంతా అనుక్షణం పొగుడుతూ పూర్తిగా ఆమె మీద ఆధారపడిపోయారు.
మూర్తిని మాలతిని చూస్తే వసంతకి ఏదో మూల ఈర్ష్య. అంత పని ఇంట్లో చేస్తూ మూర్తితో ప్రతిరోజు ఎక్కడికో తిరుగుతూనే ఉంటుంది. ఎలా చేస్తుందో, ఏం మంత్రం వేసిందో అనుకుంది వసంత. మూర్తి ప్రతి చిన్న పనికి మాలా అని పిలుస్తూనే ఉంటాడు. కాఫీ కూడా అది దగ్గర కూర్చుంటే కానీ తాగడు. వసంత ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది. వాళ్ళకి సోఫాలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, కార్లు లేవు. అయినా అంత ఆనందంగా మాలతి ఎలా ఉంది? మూర్తి నవమోహనకారుడు కాదు, 4 అంకెల జీతం కలవాడు కాదు. అయినా అంతా తృప్తిగా ఎలా ఉంది? ఆనందం, తృప్తి అంతా పరస్పర అవగాహనలో ఉంటుందా? ఏ సిరులు ఇవ్వలేని తృప్తి అన్యోన్యతలో దొరుకుతుందా? భార్యాభర్తల ఆనందానికి కార్లు మేడలు అక్కర్లేదా? వసంత ప్రశ్నించుకునేది. జవాబు తెలిసినా ఆ జవాబుతో ఆమెని తనని తాను నమ్మించుకోలేకపోయింది. కమల ఇంటికెళ్ళినట్లు తరచూ మాలతి ఇంటికి వెళ్ళేది కాదు. మూర్తి లేనప్పుడు చూసుకొని వెళ్ళేది ఎప్పుడన్నా. మూర్తి ఎదుటపడాలంటే ఏదో బిడియంగా ఉండేది. మూర్తి అదేం గుర్తించినట్లుగా వసంత ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉంటే మర్యాదగా పలకరించేవాడు. మీ అక్కయ్య వచ్చారు అంటూ మాలతిని ఇచ్చేయి అచ్చేయి అని హడావుడి పెట్టేవాడు. ఆఫీసులో అసలు వసంత తనకేం కానట్లుగా ప్రవర్తించేవాడు. మీ అక్కయ్య ఇదివరకిడిది మనసులో పెట్టుకొని మన ఇంటికి రావటానికి మొహమాట పడుతుంది. అదేం లేదని చెప్పు. ఆ సంఘటన అప్పుడే మర్చిపోయాను నేను. అయినా నిన్ను పొందే అదృష్టం నాకుంటే వసంత ఎందుకు ఒప్పుకుంటుంది అన్నాడు. ఆహా, వసంతం చేసుకుంటే అదృష్టవంతులయ్యేవారు కాదా? మాలతి హాస్యంగా అంది. మూర్తి గంభీరంగా తల ఆడించాడు. నిజం చెప్తే నీ కోపం రావచ్చు. వసంతం చేసుకున్న వాడెవ్వడు సుఖపడలేడు మాలతి. ఆమె ఊహలు, ఆమె కోరికలు తీర్చటం ఏ మగవాడికి అవ్వదు. తృప్తి లేని మనిషితో సహజీవనం కష్టం అన్నాడు. మాలతి కొద్దిగా బాధపడుతూ, ఛా అలా అనకండి. అది ఏదో వెర్రిమొరిగా ఏదో పుస్తకాలు చదివి సినిమాలు చూసి ప్రలోభపడుతుంది అంతే. అదే ఆ ప్రలోభంలో నీవెందుకు పడలేదు? నీ నిజస్థితి నీకు తెలుసు. నీ అంతస్తు, నీ తాహతు గుర్తించే విచక్షణ నీకున్నప్పుడు నీకంటే పెద్దది, నీకంటే ఎక్కువ చదివిన నీ అక్కకి అలా ఎందుకు లేదు? ఆలోచించలేకపోతుంది. వసంత లాంటి ఆడపిల్లలు తాము సుఖపడలేరు, కట్టుకున్న వాడిని సుఖపెట్టరు అన్నాడు మూర్తి. మాలతికి ఇప్పుడు దిగాలుగా, ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్న దానిలాగా తిరిగే వసంతం చూస్తే జాలి, మనసు కలచివేస్తుంది. వసంతకి 23 నిండాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. అక్కయ్య, మీ ఆఫీస్లో శేషగిరి అని ఉన్నారంట కదా, అతను చాలా మంచివాడంట, చేసుకోకూడదు అంది ఓ రోజు. వసంత ఛ అంది అప్రయత్నంగానే. శేషగిరి గుమస్తా, సామాన్య కుటుంబీకుడు, నల్లగా ఉంటాడు. మాలతి వసంత వంక చూసి నిట్టూర్చి, వసంత, ఫర్ గాడ్ సేక్ అంటూ, సెన్సస్ ఇంకా నీవు మేల్కోలేదంటే నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఏం శేషగిరికి ఏం వచ్చింది? 600-700 తెచ్చుకుంటున్నాడు. కాస్త రంగు తక్కువ. మనమంతా రంభలమా? మూర్తిని చేతులారా వదులుకున్నావు. ఆ సంబంధం వాళ్ళు ఏం చేశారో చూశావుగా. మనల్ని వరించి ఏ రాజకుమారులు రారు. అదంతా పుస్తకాల్లో, సినిమాల్లో జరిగేవి. వసంత, చిన్నదానైనా చెప్తున్నాను, దయచేసి నీ ఆలోచనలు మార్చుకో. ఈ వయసు దాటిపోయిందంటే ఈ మాత్రం సంబంధాలు కూడా రావు అంది. వసంత మొహం ఎర్రబడింది. చెల్లెలు తనకు నీతులు చెప్తూ ఉంటే ఉక్రోషం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అన్వాంటెడ్ సజెషన్స్ అంది కరుకుగా. నా పెళ్లి కోసం నీకెందుకే అంత బాధ? నీవు చేసుకున్నావుగా. నా గొడవ ఏదో నేను ఏడుస్తాలే అంది విసురుగా. ఎక్కడికి వెళ్ళినా అంతా పెళ్ళి పెళ్ళి అంటారు తప్ప మంచి సంబంధం చూసి తీసుకొని రాకూడదు ఉక్రోషంగా అనుకునేది వసంత. మూర్తిని కాదని తాను పొరపాటు చేసిందా? మాలతి స్థానంలో తను ఉండేది ఒప్పుకొని ఉంటే. ఇలాంటి ఇంట్లో ఇలా అత్తగారు ఆడబిడ్డల మధ్య ఈ కాపురం తను చేయగలదా? మూర్తి మంచివాడే కావచ్చు, అదొక్కటే చాలా. ఎంత ప్రయత్నించినా మూర్తిని కాదని తాను తప్పు చేయలేదు అని అనుకుంది వసంత. మాలతి, మూర్తి ఇద్దరు స్వభావాలు ఒకే రకం కనుక సరిపోయారు. తనకి ఇలాంటి చోట లాభం లేదు. అందరిలా తాను సర్దుకుపోవాలి అన్న వసంత మనసుని ఒప్పించలేకపోయింది. మాలతి తనకంటే చిన్నదైన పరిస్థితులు అర్థం చేసుకొని తండ్రి తమ పెళ్లి చేయలేడు అని గ్రహించి ముందంజ వేసింది. వాళ్ళిద్దరూ 1-2 సార్లు రోడ్డు మీద కనపడి పలకరించుకున్నారంట. 1-2 సార్లు మాలతి వాళ్ళింటికి వెళ్ళిందంట. మూర్తి స్వభావం తనకి నచ్చిందంట. వసంత కాదన్నాక మూర్తి బిడియంగా ఇటు రాకపోతే మాలతి నొచ్చుకొని ఇంటికి పిలిచిందంట. మాలతికి పెళ్లి సంబంధం నిశ్చయం కాకముందే మాలతికి మనస్సులో మూర్తిని చేసుకుంటే అన్న ఆలోచన వచ్చినా ఏది నిర్ణయించుకునేలోగానే పెళ్లి కుదిరి ఆ పెళ్లి తప్పిపోవటం జరిగాక మూర్తితో మాట్లాడి అతను చేసుకోవటాన్ని నిర్ణయించుకుందంట.
అదంతా పెళ్ళయ్యాక మాలతి చెప్తుంటే వసంత ఆశ్చర్యపోయింది. ఏమైతేనేం తనలా ఒంటరిగా మిగిలిపోయినందుకు అదెవరో తనని కావాలని అలా చేసినట్లు, తన గురించి ఇంట్లో ఎవరికీ శ్రద్ధ లేదని, కూతురు సంపాదన తినటం తప్ప కూతుర్ని ఓ ఇంటి దాన్ని చెయ్యాలి అన్న ఆలోచన లేదని వసంత మనసులో అక్కసు బయలుదేరింది. ఆ కోపం చిరాకు చూపిస్తూ ఇంట్లో ప్రతి దానికి తల్లి మీద విరుచుకొని పడేది. ఛా వెదవగోల, సంపాదిస్తున్న 2 మంచీరలు కొనుక్కోవాలన్నా కుదిరిచావదు ఈ కొంపలో. అంతా ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకొచ్చి పడింది తద్దినం. నా తోటి వాళ్ళంతా హాయిగా సినిమాలు, షికార్లు, చీరలు, నగలు అన్నీ జల్సా చేస్తారు తమ జీతంతోటి. జీతం అంతా ఇంటి ఖర్చుకు తగలేస్తున్నాను. అంతా తెలివైన వాళ్ళు మొగుళ్ళను చూసుకొని చక్కా వెళ్ళిపోయారు. నేను తల్లి తక్కువ మొద్దుని కనుక ఈ కొంప కోసం ఏడుస్తున్నాను. మగ మహారాజులు ఒకరు మంచాన, ఒకరు జైల్లో, ఇంకోరు రోడ్లట్టుకొని తిరుగుతుంటే నాకీ గొడవ. కూతురు దెప్పుళ్ళు వింటూ కాంతమ్మ నొచ్చుకునేది. మరీ ఘాటుగా మాటలు విసిరినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకునేది. 10 సార్లు అడిగితే కానీ 10 రూపాయలు ఇవ్వని కూతురు ముందు చేయి చాపటానికి ఆవిడ ప్రాణం సిగ్గుతో చచ్చిపోయేది. కూతురు పెళ్లి చేయని అసమర్థత ఒక పక్క, కూతురు సంపాదన మీద ఆధారపడినందుకు మరో పక్క అభిమానం. భర్త పెద్ద కొడుకు అలా అయినందుకు బాధ. చిన్న కొడుకు ముక్కుపచ్చలారని కొడుకు మీద పూర్తిగా బాధ్యత మోపటం ఇష్టం లేని మమకారం ఒక పక్క. అన్నింటికీ మధ్య కాంతమ్మకి ఆ ఇంట్లో దినదిన గండమయ్యేది వసంతతో. ఒక్కో రోజు కోపం పట్టలేక ఆవిడ దులిపేసేది. అంతా తద్దినం అనుకుంటూ నీ సంపాదన మాకేం పెట్టనక్కర్లేదు తల్లి, దాచుకో నీ జీతం బ్యాంకులో, ఉంటే తింటాం లేకపోతే పస్తులు పడుకుంటాం. నీ మాటలు పడేదానికంటే అదే నయం. 400 ఇస్తున్నానని తల్లి తండ్రి అని కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చీము నెత్తురు ఉన్నాయి. నీకు నీ సంపాదనకి ఓ నమస్కారం. నీ డబ్బు తింటున్నామని ఏడవద్దు. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోట ఉండిపోయి వాళ్ళల్లా నీవు నచ్చిన వాడిని చేసుకొని పెడతామంటే వద్దన్నామా? వాళ్ళల్లా ఓ ఇంటి దానివైతే సంతోషిస్తాం కానీ ఏడుస్తామా? పెళ్లి కాని దానివి, ఇంటి పట్టున ఉన్నావు. మీ నాన్న అలా అయ్యారు, ప్రసాద్ బతుకు అలా అయింది. చంటి వెధవ శంకర్ వాడేదో అక్కడికి వయసుకు మించి కష్టపడి సంపాదించాలనే ప్రయత్నిస్తున్నాడు. వాడు పైకొస్తే నీ డబ్బెవరికి కావాలి? అవసరంలో తల్లి తండ్రిని ఆదుకున్నందుకు గర్వపడాల్సింది పోయి నానా కూతలు కూస్తావా? నీవు మనిషివేనటే? ఆవిడ విరుచుకొని పడేది. వెంకట్రావు గారు అన్నీ వింటూ ఎవరిని ఏమనాలో తెలియక పక్క మీద పడుకొని తన దురవస్థకి కుమిలిపోయేవారు. శంకర్ ఇంటికొచ్చినప్పుడు కాంతమ్మ వసంత మీద కోపం అంతా శంకర్ మీద చూపి తిట్టేది. పనికి మాలినవాడ, చదువు సంధ్య లేకుండా రోడ్లంట తిరుగుతావా? పరీక్ష పాస్ అయ్యి ఏదో ఉద్యోగం చేస్తే కాస్త చేదోడుగా ఉంటావంటే నీవిలా తయారయ్యావా? ఆడపిల్ల సొమ్ము తింటూ ఎన్నాళ్ళు ఎడవమంటావురా? రోజు రోజుకి అది అనే మాటలు వింటుంటే తల బాదుకొని చావాలనిపిస్తుంది అనేది ఏడుస్తూ. శంకర్ పాపం బిక్కమొహం పెట్టేవాడు. 1 ఏడాది ఊరుకొమ్మా, చూద్దూ గాని నేను ఎలా సంపాదిస్తానో అనేవాడు. చూస్తాను, సంపాదించిన అంతా తవ్వి తలకెత్తున్నారు, నీవెత్తుతావు అంది కాంతమ్మ. ఇంట్లో ప్రతిరోజు జరిగే రాద్ధాంతంతో ఆ ఇంట్లో ఎవరో ఒకరు రోజు భోజనం చేయకుండా పడుకునేవారు. వసంత ఎగిరితే కాంతమ్మ, కాంతమ్మ తిట్టిన రోజు వసంత. ఆ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటే వెంకట్రావు గారు ఇంకేం చేయలేక పస్తుండి భార్యను లొంగ తీసుకొని మన రోజులు బాగాలేవే, 4 రోజులు దాని మాటలు విన్నట్లుంటే ఆ శంకర్ కాస్త అంది వస్తే, ప్రసాద్ జైలు నుంచి వస్తే మన కష్టాలు గట్టెక్కుతాయి. దానికి పెళ్లి కాలేదని తన తోటి వారంతా హాయిగా ఉన్నారన్న బాధ. ఆ బాధతో ఏదో అంటుంది. దానితో సమంగా నీవు తైతక్కలాడతావా? దాని సొమ్ము తింటున్నందుకు అది 4 అన్నా పడుండాలి మన అవసరం కొద్దీ అని భార్యకి నచ్చచెప్పేవారు. తండ్రి అంటే ఉండే భయం వల్లో భక్తి వల్లో వసంత తండ్రి ఎదుటపడి ఏమనకుండా వంటింట్లో తల్లిని సాధించేది. భర్త ఎక్కడ అభోజనంతో పడుకుంటారో అని కాంతమ్మ కూతురి మాటలు పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు ఊరుకునేది. రోజులు ఎవరి ప్రమేయం లేకుండా దొర్లిపోతున్నాయి. వెంకట్రావు గారు పోయి 4 రోజులు దాటింది. పోవటానికి ముందు 2 రోజులు ఆయన చాలా మందకొడిగా మాట పలుకు లేకుండా ఉన్నారు. ఆకలి లేదంటూ 2 రోజులు ఏమీ ముట్టలేదు. బలవంతాన కాఫీ హార్లిక్స్ కూడా ఇమడక వాంతులయ్యాయి. ఏదో అజీర్ణం అనుకున్నారంతా. 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ఆయనకి ఒళ్ళు తుడుద్దామని వచ్చిన కాంతమ్మకి కట్టెలాగా తగిలింది శరీరం. ఆవిడ గొల్లుమంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇరుగు పొరుగు చేరారు. వసంత ఆఫీస్కి, రామారావు ఆఫీస్కి ఫోన్లు చేశారు. అంతా పరుగున వచ్చారు. ఎవరు వచ్చి చేసేదేం లేకపోయింది. తలకొరువు పెట్టాల్సిన పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. శంకర్ ఎక్కడికి పోయాడో ఎవ్వరికీ తెలియదు.
ఇరుగు పొరుగు పిల్లలు సైకిల్ వేసుకొని వెతికారు తెలిసిన చోటల్లా. ఆయన పోయిన టైంలో శంకర్ బ్యాంక్లో ఫ్రెండ్స్తో కలిసి మొబైల్ వ్యాన్ కొనుక్కోవటానికి బ్యాంకు వాళ్ళు ఇస్తున్న అప్పు పత్రాలకు సంతకాలు చేస్తున్నాడు. డబ్బు తీసుకొని పాస్బుక్లో జమ చేయించుకున్నారు నలుగురు పేర. వ్యాన్ కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీకి చెక్ పంపించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి ఆనందంగా, అమ్మా చూసావా, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు, చూసుకో, ఎంఏలు ఎంఎస్ఎల్ చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తా, ఇంకా అలా చూస్తుండు, ఓ 2-3 ఏళ్ళు వ్యాన్ అప్పు తీరగానే చూసుకో నేనెంత సంపాదిస్తానో, ఇంకో 4-5 ఏళ్ళు పోతే నేనొక్కడినే ఒక మొబైల్ క్యాంటీన్ నడిపేస్తాను, ఏమనుకుంటున్నావో ఏంటో అంటూ సంబరంగా తల్లికి చెప్పాలని తండ్రి తల్లి నమ్మలేనట్లుగా చూస్తే, చేతిలో కాగితాలు చూపించి వాళ్ళిద్దరూ మెచ్చుకోగా చూస్తే గర్వంగా నవ్వాలని అనుకుంటూ ఆరాటంగా ఇంటికి బయలుదేరిన శంకర్కి, భవిష్యత్తు అందంగా ఆనందంగా ఊహించుకునే శంకర్కి పట్టుమని 18 ఏళ్ళు లేని తన మీద అంత కొన్ని గంటల ముందే ఇంటి భారమంతా మోపబడిందన్న విషయం తెలియలేదు. అతని ఆనందం అంతా ఇంటి ముందు తండ్రి శవాన్ని చూడగానే ఆవిరైపోయింది. ఊహించలేదు. తండ్రికి కొరివి పెట్టడం, రేపటి నుంచి తన ఇంటి బరువు బాధ్యతని తన లేత భుజాల మీదకి ఎత్తుకొని తండ్రి కర్మలు చేయటం, ఇల్లు నడిపే బాధ్యత, తల్లి పెళ్లి కాని అక్క రెస్పాన్సిబిలిటీ, పెళ్ళైన అక్క చెల్లెళ్ళు, పురుళ్ళు పుణ్యాలు, బారసాలలు, పండుగలు, అల్లుళ్ళ మర్యాదలు, పెట్టుపోతలు, పెళ్లి కాని అక్క పెళ్లి, జైలు నుంచి విడుదలై వచ్చే అన్నకి ఉద్యోగం దొరకటం, గగనం కనుక అతని బాధ్యత, రేపు తనకి పెళ్ళైతే తన పెళ్ళాం పిల్లలు బాధ్యతలు, ఇవన్నీ మోస్తూ ఆ ఇంటిని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ తన నెత్తి మీదే పడిందని, తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఈ కాలం కుర్రాళ్ళ కాక, తండ్రి లేని ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మోయాల్సిన కుర్రాళ్ళలాగా మిడిల్ క్లాస్ ఇంటి బరువు తలకెత్తుకొని బతికేచాల్సిన మధ్యతరగతి మానవుడైపోయాడని, ఆ భారం అతను కుంగదీస్తుంటే తలెత్తాలని ఎంత ప్రయత్నించినా ఆ నెత్తి మీద బరువు మెడల్ని వంచి కూర్చోబెడుతుందని, అతని పథకాలు, అంచనాలు, ప్రణాళికలు అన్నీ తండ్రి మరణంతో తల్లకిందులైపోయాయి. అన్నీ ఒక దారికి వచ్చే వేళకి మళ్ళీ తను తన తండ్రి వారసత్వం పుచ్చుకొని లోయర్ మిడిల్ క్లాస్ మానవుడిగానే మిగిలిపోతాడని ఆశలు ఆశయాలు ఉన్నా అవి అందుకోవటానికి మిడిల్ క్లాస్ మా లాంటి జాతికి అడుగడుగునా అనేక అవంతరాలు ఎదురై చేరాల్సిన గమ్యం చేరటం గగనమని పాపం శంకర్కి తెలియదు. అతని ఆలోచనలో అభ్యుదయవాదం, అతని మాటల్లో చేతుల్లో కనిపించే కార్యదీక్ష, అతని భావాల్లో నవీనత ఎన్ని ఉన్నా ఈ తరం యువతకి ప్రతినిధుల ఏదో చేసి చూపాలన్న ఆరాటం, విదేశాల్లో మాదిరి స్వయం పోషక పద్ధతులను ఆచరించి గానిగెద్దులా ఒకే వరవల్లో తిరిగే బతుక్కి స్వస్తి చెప్పి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కైనా ఎగబాకాలి అనే కళ్ళ కన్నా శంకర్ భవిష్యత్తులో రెస్పాన్సిబిలిటీ వలయం ఛేదించుకొని గమ్యం చేరగలిగేది లేనిది కాలం ఒక్కటే తెలుపగలదు. ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది ఇంటింటి కథ. లోయర్ మిడిల్ క్లాస్ అనబడే జాతి కథ. వసంతకి పెళ్ళవుతుందా? పెళ్ళైతే ఏ గుమస్తానో చేసుకుంటుందా? లేకపోతే ఏ ఆఫీస్ రైతునో కానీ చేసుకోను అనుకుంటుందా? ఏదో సాధించాలి అన్న శంకర్ ఆరాటం నెరవేరుతుందా? ప్రసాద్ జైలు నుంచి వచ్చాక జైలుకెళ్ళిన అతనికి ఉద్యోగం ఇచ్చే దాతలుంటారా? ఉద్యోగం దొరకకపోతే అతనేం చేస్తాడు? ఉద్యోగం లేకుండా శాంతిని పెళ్ళాడతాడా? పెళ్ళాడితే మళ్ళీ అతను మిడిల్ క్లాస్ సంసారంలో జంజాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బయటికి రాలే కొట్టుకోవడంతో మళ్ళీ ఇంకో కథ మొదలవుతుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఈనాడు జరుగుతున్న కథలు ఇవి. వసంతలాగా కలల్లో బతుకుతూ నిజ జీవితంలో ఇమడలేక కలలు నిజం చేసుకోగలిగే శక్తి లేక బాధపడే అమ్మాయిలు ఆంధ్రదేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఉన్నారు. ప్రసాద్ లాగా ఉద్యోగాల కోసం వేటాడి విసిగి వేసారి దొరికిన ఆధారం కోసం దిగజారి ఆ అగాధంలోంచి బయటపడలేని మగపిల్లలు ఉన్నారు. శంకర్లా ఏదో చేసి పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మన శకానికి నాంది పలకాలి అనే ఉడుకు రక్తంతో పాటు విచక్షణ ఉన్న టీనేజ్ పిల్లలు ఉన్నారు. మాలతీలాగా పరిస్థితులను అర్థం చేసుకొని బతుకుతో రాజీ పడే తెలివైన అమ్మాయిలు అరుదుగానే ఉంటారు. కమలకు పట్టిన అదృష్టం లాంటిది అందరికీ దొరకపోయినా అక్కడక్కడ జరుగుతూ మనమే పురోగమిస్తున్నాం పర్వాలేదు అనుకోగలిగే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తలో దారిన పోయే పిల్లల్ని తమ దారికి తేలేక, వాళ్ల దారికి తాము పోలేక, మారుతున్న రోజులతో సమంగా మారలేక, ఇటు పాత అటు కొత్త కానీ దారి వెంట నడవలేక ఎటు వెళ్లాలో తోచక అయోమయంలో పడే వెంకట్రావు కాంతమ్మ లాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంటా ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ కథలన్నీ ఒకేలాగా ఉంటాయి ఇంచుమించుగా.
కథలే కాదు జీవితాలు అంతే. అంచేత ముగింపు ఆశించకండి. ఏం చేత అంటే ఇది కథ కాదు, జీవితం కనుక. ఈ కథలోని పాత్రలన్నింటి సమస్యలను కాలమే పరిష్కరించాలేమో. కథ అండి. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను. మరో నావెల్తో మళ్ళీ కలుసుకుందాం. సరేనా?